అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమీయుల పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఇక్కడ కీడుకి ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు అంటే నీకెవరైనా కీడు చేస్తే నువ్వేం చేయాలి? కీడు చేయొద్దు తిరిగి. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమంటే కీడుకు మళ్ళీ నువ్వు ప్రతి కీడు చేయొద్దు, తిరిగి మళ్ళీ కీడు చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అంటున్నాడు. అంటే మనుషులందరి దృష్టికి ఏది మంచిదిగా ఉంటుందో వాటిని నువ్వు ఆలోచన కలిగి ఉండి చెయ్యి. అలాంటి పనులు చెయ్యి, అలాంటి మంచి పద్ధతుల్లో ఉండు, అలాంటివి చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు స్వయంగా. అంటే ఇప్పుడు నీకు ఎవరైనా కీడు చేసినారు, నువ్వు తిరిగి వారికి కీడు చేస్తే ఉపయోగం ఏముంది? ఏమి అంటే ఉపయోగం ఏమి ఉండదు, యూజ్ ఏమి ఉండదు. ఏమంటే ఇద్దరు ఒకటైపోతారు అంతే కదా. కాబట్టి దేవుని నమ్ముకున్న వారు విశ్వాసులు, మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అంటే దేవుడు మనల్ని లోకంలోంచి ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం లోకంలో లోకస్తుల్లాగా జీవించకూడదు. ఎందుకంటే మనం లోకానికి సంబంధించిన వారము కాదు, మనము పరలోకానికి సంబంధించిన వారము. అంటే లోకముతో మన స్నేహం ఎప్పుడో అయిపోయింది. కాబట్టి లోకానికి మనకి ఇప్పుడు సంబంధం లేదు. అంటే లోకంలో ఉండే వారితో ఎవరితో కూడా స్నేహం చేయకూడదా అంటే, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో తిరగకూడదా అంటే అట్లని కాదు. కానీ లోకంలో ఉన్న పాపం విషయమై మనము స్నేహం చేయకూడదు. లోక పాపంతో మనం స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్న వారితో చేయొచ్చు, తప్పులేదు. కానీ లోకంలో ఉన్న పాపముతో స్నేహం చేయకూడదు. లోకంలో ఉండే ఆకర్షణలు ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము అనుసరించి నడవకూడదు, వాటిని వ్యతిరేకంగా జీవించాలి. అలాగే ఎదుటివారు మనకి అపకారం చేస్తే వారికి తిరిగి మళ్ళీ మనము అపకారం ఎవరికి కూడా చేయకూడదు. ఎదుటివారు నీకు కీడు చేసినారు, నిన్ను బాధ పెట్టినారు, లేకపోతే ఇబ్బంది పెట్టినారు, నిన్ను కొట్టినారు, తిట్టినారు, అరిసినారు, లేకపోతే నిన్ను దూషించినారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారేమో, తిరిగి మరలా నువ్వు అదే చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా నువ్వు అదే చేయకూడదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవి, నువ్వు పరలోక సంబంధివి, నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడువు కాదు, నువ్వు ఈ లోకానికి సంబంధించిన దానివి కాదు. కాబట్టి లోకస్తుల వలె మీరు ఉండకూడదు. లోకస్తుల వలె మీరు ఎదుటివారి కీడు చేయకూడదు, మేలు చేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరి దృష్టికి, మనుషులందరి దృష్టికి కూడా ఏది శ్రేష్టము అనిపించుకుంటుందో అలాంటి విషయాల గురించి ఆలోచించండి, అలాంటి పనులు చేయండి, తప్పులేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇలాంటి పనులు మీరు చేయడం వల్ల దేవునికి మంచి పేరు వస్తుంది, దేవునికి కీర్తి తెస్తుంది. లేదనుకోండి దేవునికి అపకీర్తి వస్తుంది, అంటే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకొని కూడా నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎదుటివారు నీ కీడు చేశారని చెప్పి నువ్వు కూడా తిరిగి కీడు చేస్తున్నావా? ఎదుటివారు నిన్ను దూషిస్తున్నారని చెప్పి తిరిగి నువ్వు దూషిస్తున్నావా? అలా చేయకూడదు కదా. దేవుడు చెప్తున్నాడు, కీడు చేయదు నాన్న, మేలు చేయి. కీడును ఎవరన్నా నీ కీడు చేస్తే కీడుతో నువ్వు జయించకూడదు, మేలు చేత జయించాలి, ప్రేమ చేత జయించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తెలుసుకో, ఇంకైనా ఆలోచించు, అలాగే ఉండద్దు. నువ్వు తిరిగి కీడు చేసావంటే ఖచ్చితంగా దేవుడు అన్ని లెక్క రాస్తాడు. నేను చెప్పాను కదా వాక్యంలో, రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాను కదా, కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా నువ్వు చేయొద్దు, మనుషులందరి దృష్టికి ఏది శ్రేష్టమైనదో అదే చెయ్యి అని చెప్పాను కదా. మరి ఎందుకు ఇలా చేసావు నాన్న అని అడుగుతాడు ఖచ్చితంగా లెక్క. కాబట్టి ఎవరికి కూడా కీడు చేయొద్దండి, మేలు చేయండి, ప్రేమించండి. శత్రువును కూడా దేవుడు ప్రేమించమనే కదా చెప్పాడు. కాబట్టి కీడు చేయొద్దు, మేలు చేయండి. ఒకవేళ ఇప్పటికి కూడా నువ్వు ఇలాగే ఉన్నావేమో, కీడు చేస్తూ మేలు చేయకుండా ఇలా ఉన్నావేమో, దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. వదిలేసేవన్నీ, ఇంకొద్దు, మార్చుకో, నేను చూసుకుంటా అన్నీ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దండి, మేలు చేయండి, వారి కోసము ప్రార్థించండి, వారిని శపించొద్దు, వారిని దూషించొద్దు, సనుక్కోవద్దు, వారి గురించి ప్రార్థించండి. వారు మీకు కీడు చేసినారు, నో ప్రాబ్లం, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా పాపం ఇతడు ఏం చేస్తాడో తెలియలే ప్రభా, క్షమించేయండి అని అనండి. దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు కీడు పొందావు కదా, ఆ కీడు నీకు పెద్ద మేలుగా మారిపోతుంది ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి, తెలుసుకోండి. ఇంకైనా కీడుకు ప్రతికీడు చేయకుండా దేవుని మహిమ నిమిత్తం నడుచుకోండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ పాదాల చెంతకు చేర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో కీడుకి ప్రతికీడు ఎవ్వరికి కూడా నువ్వు చేయొద్దు అని చెప్పి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాగే అందరికీ, మనుషులందరికీ కూడా ఏదైతే మంచిదిగా ఉంటుందో అలాంటి ఆలోచనలు చేయి, అలాంటి పనులు చేయి అని చెప్పి నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అటువంటి వారముగా మేము ఉండటకు సహాయం చేయండి. మీ ప్రేమతో మేము పూర్తిగా నింపబడి దేవ, శత్రువులను సైతం మేము ప్రేమించాలి, వారికి ప్రేమను పంచాలి తండ్రి. మీకు మహిమ వచ్చేలాగా చేయాలి, సహాయం చేయమని, కృప చూపెట్టమని ప్రార్థిస్తూ, ఒకవేళ ఇంకా ఆ మూర్ఖత్వంలో ఎంతమంది ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ మారు మనసును దయచేయండి, సహాయం చేయండి, కృపను చూపమని దేవా, మరొకసారి వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.